హాయ్ డియర్స్, వెల్కమ్ టు మై బాడీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క షార్ట్కట్ కీస్ కంప్లీట్గా విత్ లైవ్ ఎగ్జాంపుల్లో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే మీకు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క ఎంఎస్ వర్డ్ యొక్క కంప్లీట్ షార్ట్కట్ కీస్ అనమాట. అయితే వన్ బై వన్ విత్ లైవ్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్, Ctrl+A, సెలెక్ట్ ఆల్ ద కంటెంట్ ఆఫ్ ద పేజ్ ఉంది కదా, చూద్దాం. Ctrl+A చూసా కదా, పారాగ్రాఫ్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది అనమాట. దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు, మనం అంటే మన రిక్వైర్మెంట్ బట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తుంది Ctrl+B, బోల్డ్ ద హైలైటెడ్ సెలెక్షన్. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూద్దామా, సెలెక్ట్ చేసాం కదా, సెలెక్ట్ చేసిన టెక్స్ట్ Ctrl+B ప్రెస్ చేస్తే బోల్డ్లోకి వెళ్ళిపోయింది, చూస్తారు కదా. నెక్స్ట్ వచ్చేసి Ctrl+C, కాపీ మనం చేసాం కదా, ఇలా సెలెక్ట్ చేసిందని Ctrl+C కొట్టినప్పుడు కాపీ అయిపోతుంది. ఆ టెక్స్ట్ మొత్తం కూడా మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసాక చూడండి, ఇక్కడ పేస్ట్ టైప్ చేస్తాను, Ctrl+V కొట్టేస్తాం అనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ పేస్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి Ctrl+X అనేది కట్ ద సెలెక్టెడ్ టెక్స్ట్. ఇంతవరకు మనము టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, Ctrl+X కొట్టి ఆ సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది అనమాట. Ctrl+X చూసారు కదా, ఎరేజ్ అయిపోయింది. Ctrl+Z కొట్టాక ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది పారాగ్రాఫ్లోకి. నెక్స్ట్ షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+N, అంటే మన న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూద్దాము, Ctrl+N చూస్తారు కదా, న్యూ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇది ఈ డాక్యుమెంట్ మొత్తం క్లోజ్ కావాలంటే Ctrl+W, ఈ మొత్తం క్లోజ్ చూడండి, చూసారు కదా. Ctrl+W కొట్టాను అనుకోండి, విండో ఓపెన్ డాక్యుమెంటేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+O అయిపోయింది కదా. Ctrl+O అంటే Ctrl+O ఓపెన్ ద ఫైల్స్. ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్న ఫైల్స్ని ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ Ctrl ప్రెస్ చేసి ఓ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ చూస్తారు కదా, మన లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది అనమాట. బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి Ctrl+P అంటే ప్రింట్ వస్తుంది. మనకు ప్రింట్ లేదు కాబట్టి మనం దాన్ని చూసుకోలేకపోతాం. నెక్స్ట్ వచ్చేసి Ctrl+F, ఓపెన్ ద ఫైండ్ బాక్స్. ఇక్కడ చూసాం కదా, మనం అంటే ఒక పర్టికులర్ వర్డ్ని, ఈ పారాగ్రాఫ్ అంటే చాలా ఉంటుంది కదా, ఏంటంటే మనకు డిస్ప్లేలో కొంచెం మాత్రం కనిపిస్తుంది. వేరే డాక్యుమెంట్స్ అంటే ఒక 15 to 20 పేజెస్, 100 పేజెస్, 200 పేజెస్ ఉంటాయి కదా, అందులో మన సెలెక్టెడ్ వర్డ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే Ctrl+F కొట్టామనుకోండి, ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, చూస్తారు కదా, ఇక్కడ వచ్చింది. ఆ బాక్స్లో మనకు కావాల్సినది ఎగ్జాంపుల్ ఇక్కడ గేవ్ అనే వర్డ్ ఉంది కదా, కొట్టేద్దాం. ఎక్కడున్నా అది హైలైట్ అయిపోతుంది అనమాట. గేవ్ చూసారు కదా, ఇక్కడ ఒకటే వర్డ్ ఉంది, గేవ్ అనే వర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ కొట్టామనుకోండి, ఎన్ని ఏలు ఉన్నాయో చూపిస్తుంది మాకు, హైలైట్ చూసారు కదా, హైలైట్. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్, సింగిల్ వర్డ్ కూడా లేదు. వై కొట్టామనుకోండి, వై ఉన్న లెటర్లు మొత్తం మనకు చూపిస్తుంది, ఎన్ని లెటర్స్ ఉన్నాయన్న వాటి మీద. ఇది Ctrl+F. నెక్స్ట్ వచ్చేసి Ctrl+H, రీప్లేస్ ద టెక్స్ట్. అంటే మనం ఒక టెక్స్ట్ని రీప్లేస్ చేసుకోవడానికి ఈ Ctrl+H అనేది షార్ట్కట్ని యూజ్ చేస్తాము. ఈ టెక్స్ట్లో Ctrl+H ప్రెస్ చేస్తాము, ఒక బాక్స్ ఓపెన్గా పాపప్. ఈ పాపప్లో మనము ఇక్కడ రీప్లేస్ వర్డ్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఏమి చూద్దామంటే ఇక్కడ హెచ్ ఉంది స్టార్టింగ్లో, హెచ్ బదులు మనం జెడ్ పెడదాం. హెచ్ అనే వర్డ్లో రీప్లేస్ విత్ జెడ్. ఇక్కడ చూసారా, రీప్లేస్ ఆల్ అనే మీద ప్రెస్ చేస్తామనుకోండి,
ఆల్ డన్ మేడ్ విత్ 24 రీప్లేస్మెంట్స్. అంటే 24 వాట్లలో జెడ్ అనేది రీప్లేస్మెంట్ అయిపోయింది అనమాట. చూస్తారు కదా జెడ్ 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 జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వద్దు, నెక్స్ట్ వేరే ఎగ్జాంపుల్ చూద్దాము. Ctrl H. ఇక్కడ ఓ ఉంది కదా, ఓ ప్లేస్లో మనం డబల్ వై పెట్టేద్దాం. ఓ ప్లేస్లో రీప్లేస్మెంట్ విత్ డబల్ వై, ట్రిపుల్ వై పెడతాం. 3 వైలు పెట్టాం కదా. రీప్లేస్ విత్ ఆల్ 55 వర్డ్స్ రీప్లేస్ అయినా చూస్తారు కదా. వై 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 చూస్తారు కదా, ఇవన్నీ ఎర్రర్లు వచ్చేసినాయి. ఓకే, అలా అనమాట. ఏమన్నా అంటే ఇది ప్రాక్టికల్గా ఉన్న ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి Ctrl I. ఇది మనం సెలెక్ట్ చేస్తున్నది ఇటాలిక్గా మారిపోతుంది చూడండి. ఇక్కడ Ctrl I కొట్టామని ఈ టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. Ctrl I ప్రెస్ చేస్తామనుకోండి, టెక్స్ట్ ఫాంట్ సైజ్లో మారిపోయిందంట ఇటాలిక్గా. నెక్స్ట్ వచ్చేసి Ctrl K, ఇన్సర్ట్ ద లింక్. అంటే మనమైనా లింక్ డాక్యుమెంట్స్ను ఇక్కడ ప్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోన్ డాక్యుమెంట్స్ ఇక్కడ ప్రెస్ చేయడానికి ఇట్లా ఉంటారు కదా, ఇక్కడ మనకు పాపప్ చూపిస్తుంది. అది అప్లోడింగ్ ఫైల్స్ అనే సంథింగ్ అలా. Ctrl K, లోడింగ్ అవుతుంది పేజ్. చూస్తారు కదా, పాపప్ చూపిస్తుంది కదా. ఇక మన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అది అక్కడ మనం పేజ్ చేసుకోవచ్చు అనమాట. కంట్రోల్ అంటే ఫైల్ని లేదా లింక్ అడ్రస్ని, డాక్యుమెంటేషన్ యొక్క లింక్ అడ్రస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. Ctrl కీ కొట్టడం వల్ల. Ctrl U అండర్ దానిలో హైలైటెడ్ సెలెక్షన్. అంటే మన సంథింగ్ ఇప్పుడు ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేస్తామనుకోండి, Ctrl U కొట్టిన దానికి కింద లైన్ వస్తుందన్నమాట, అండర్ లైన్. చూసారు కదా, ఇక్కడ అండర్ లైన్ వచ్చింది. Ctrl Z కొట్టామనుకోండి, అండు అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి Ctrl V అంటే కాపీ పేస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసాం, Ctrl C కాపీ. నెక్స్ట్ వచ్చేసి Ctrl V కొట్టామనుకోండి, పేస్ట్ అయిపోతుంది. రీడు, Ctrl Y అంటే రీడు. రీడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమన్నా ఆపరేషన్ చేస్తామనుకోండి, దాన్ని రీడు మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక Ctrl Y కొట్టామనుకోండి, మళ్ళీ ఇక్కడ కింద టెక్స్ట్ పేస్ట్లో వస్తుంది. చూస్తారు కదా, మళ్ళీ Ctrl అయితే మళ్ళీ వెళ్ళిపోతుంది. చూస్తారు కదా, Ctrl Z కొట్టామనుకో టెక్స్ట్ వెళ్ళిపోతుంది. దాన్ని రీడు అంటారు. అండు అంటేనేమో చేసిన వర్క్ని పర్మనెంట్గా తీస్తుంది. రీడు అంటేనే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు అనమాట. Ctrl Y కొట్టేది. Ctrl Z అంటే జస్టిఫై ద పారాగ్రాఫ్ అలైన్మెంట్. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది కదా, దీన్ని ఈ లాస్ట్లో చూస్తారు కదా, ఇప్పుడు మనం Ctrl J కొట్టామనుకోండి, పారాగ్రాఫ్ స్టైల్ మారిపోతుంది కొంచెం. అంటే కొంచెం మోడిఫై చేసినట్టుగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మారిపోతుంది. Ctrl J కొడితే చూస్తారు కదా, ఇక్కడ లైన్లు ఇక్కడ చూసారా, స్మూత్ అంటే మనం కట్ చేసినట్టు ఎగ్జాక్ట్గా వచ్చినాయి, మన బుక్ ప్రింట్లో వచ్చినట్టు విధంగా. మళ్ళీ Ctrl J కొట్టడం మళ్ళీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. Ctrl J కొట్టడానికి అలైన్మెంట్ వెళ్ళిపోతాం. పారాగ్రాఫ్ అలైన్మెంట్ చేయడానికి Ctrl J వాడిని షార్ట్ కట్ కీస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి Ctrl L అలైన్ ద సెలెక్ట్ లైన్ టెక్స్ట్లో. అంటే దీన్ని ఎల్ ఈ వర్డ్ ఉంది కదా, సెలెక్టెడ్ వర్డ్ లెఫ్ట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట, పారాగ్రాఫ్ ఎండింగ్లో. Ctrl L లెఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. Ctrl R అంటే రైట్కి వెళ్ళిపోతుంది. పారాగ్రాఫ్ మొత్తం చేంజ్ అవుతుంది, అదొకటి గమనించండి. పారాగ్రాఫ్ మొత్తం మనకు చేంజ్ అవుతుంది. Ctrl E అంటే సెంటర్కి వస్తుంది పారాగ్రాఫ్లో. పారాగ్రాఫ్ని గమనించండి, పారాగ్రాఫ్ విత్ టెక్స్ట్ లైన్. వ్యూ అంటే లెఫ్ట్. మళ్ళీ చాలా షార్ట్ కట్ కీస్ ఉంటాయండి, అంటే నేర్చుకున్నంత. నెక్స్ట్ వచ్చేసి Ctrl M ఇండెంట్ ద పారాగ్రాఫ్. ఇది టెక్స్ట్ మొత్తం మారిపోతుంది చూడండి. Ctrl M పారాగ్రాఫ్ మోడ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా అంటే ఇప్పుడు కొన్ని బ్లాగ్లలో చూస్తుంటారు కదా, ఇటు సైడ్ బొమ్మ ఉండి ఇమేజ్ ఇటు సైడ్ టెక్స్ట్ అటు సైడ్ వస్తుంది కదా, సేమ్ ఎగ్జాక్ట్గా అనమాట. Ctrl M
ఇండెక్సింగ్ అలా స్ట్రేట్ వెళ్ళిపోతుంది. కంట్రోల్ హ్యాండింగ్ ఇండెక్స్ సేమ్ అదే విధంగా అయిపోతుంది. ఇది దానికి ఆపోజిట్ అనమాట. చూసారు కదా, కింద టెక్స్ట్ ఫార్మాట్ లేదా ఇమేజ్ ఫార్మాట్ అలాంటివి ఏమైనా వస్తాయి అన్నమాట. షార్ట్ కట్ కీస్ వచ్చేది షిఫ్ట్, ఇది షిఫ్ట్ కాదు, కంట్రోల్. కంట్రోల్ షిఫ్ట్ ఫార్వర్డ్ ఉంది కదా, దాని మన ఫాంట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సెలెక్ట్ చేసిన ఫాంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టుడే అనేది ఈ వర్డ్ మొత్తం, ఆ సెంటెన్స్ మొత్తం సెలెక్ట్ చేస్తాను. దాన్ని కంట్రోల్ షిఫ్ట్ ఫార్వర్డ్ ఇస్తాం అనుకోండి, ఫాంట్ సైజ్ పెరిగిపోతుంది. చూడండి, ఆ టెక్స్ట్ ఓన్ మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మాత్రమే, చూస్తారు కదా, పెరిగిపోతుంది. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్వర్డ్ వస్తామనుకోండి, మళ్ళీ యాస్టేజ్గా బ్యాక్వర్డ్ వచ్చేస్తుంది అనమాట. డైరెక్ట్ మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఫార్మాట్లోకి వెళ్ళి టెక్స్ట్ ఫాంట్ సైజ్ అలా చేయకుండా షార్ట్ కట్కి ఇస్తాను అనమాట. ఇది కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అయితేనేమో ఫాంట్ ఇంక్రీజ్, బ్యాక్వర్డ్ అయితేనేమో ఫాంట్ డిక్రీజ్ అవుతుంటుంది ఫాంట్ సైజ్. సేమ్ ఇది కూడా అదంటే కంట్రోల్, ఈ బ్రాకెట్ సింబల్ ఉంది కదా, కంట్రోల్ ఇప్పుడు చేసాం బ్రాకెట్ సింబల్ సింపుల్ అవుతుంది. మళ్ళీ అపోజిట్ చేస్తాం అనుకోండి డిక్రీజ్ అవుతుంటుంది, అంతే. నెక్స్ట్ వచ్చేది కంట్రోల్ డిలీట్, అంటే రైట్ కర్సర్ కంట్రోల్ బ్యాక్వర్డ్ వస్తుంటే లెఫ్ట్ కర్సర్ అనమాట. అంటే ఇప్పుడు మనం టెక్స్ట్ ఫార్మాట్ రాసుంటే మనం రాసడానికి ముందున్న దాన్ని డిలీట్ చేయాలంటేనేమో కంట్రోల్ డిలీట్ బ్యాక్. ఎగ్జాంపుల్ చూపిస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఉన్నాం అనుకోండి, ఇప్పుడు కంట్రోల్ డిలీట్ కొట్టామనుకో టుడే అనేది డిలీట్ అయిపోతుంది. కంట్రోల్ డీ కొట్టామనుకోండి టుడే అనేది డిలీట్ అయిపోతుంది. కంట్రోల్ డీ కొట్టాను నేను, కంట్రోల్ డిలీట్ కొట్టామనుకోండి టుడే అనేది డిలీట్ అవుతుంది, అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ విల్ పోతుంది, హెల్ప్ యూ పోతుంది, బిల్డ్ యువర్ అన్నీ పోతుంది కదా. ముందున్న వర్డ్స్ మొత్తం డిలీట్ చేయడానికి కంట్రోల్ డి అనే వర్డ్ చేస్తారు. దాని ప్రీవియస్ ఇప్పుడు హ్యాపీ ఉంది కదా, ఇప్పుడు ఇది హ్యాపీ ఉంది కదా, ఇప్పుడు హ్యాపీ పోవాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనమాట. ఇక్కడ చేస్తాను కంట్రోల్ బ్యాక్ స్పేస్, చూస్తారా, వెరీ ఐఆమ్ పోతుంది, హై పోతుంది, టుడే పోతుంది, గైస్ హలో అయిపోయింది. కంట్రోల్ బ్యాక్ అనమాట. కంట్రోల్ డిలీట్ కొడితేనేమో ఫార్వర్డ్ అయిపోతుంది, మన రైట్ సైడ్ డిలీట్ అవుతుంది. కంట్రోల్ బ్యాక్ సైడ్ అయితేనేమో లెఫ్ట్ సైడ్ డిలీట్ అవుతుంది అనమాట టెక్స్ట్. కంట్రోల్ 2 కొట్టామనుకో డబుల్ స్పేస్ లైన్స్ వస్తాయి. కంట్రోల్ ఆల్ట్ 1 2 షార్ట్ కట్కి కంట్రోల్ 2 కొట్టామనుకో డబుల్ స్పేస్ వస్తుంది. 0.5 కంట్రోల్ F. ఇప్పుడు ఈ లైన్కు మధ్య గ్యాప్ అన్నీ ఒకేసారి అంటే మనం జస్ట్ కంట్రోల్ 2 కొట్టామనుకోండి 2 స్పేస్ వస్తుంది, చూస్తారు కదా, లైన్ మధ్యలో గ్యాప్ వచ్చింది. స్పేస్ను కొంచెం తగ్గించాలనుకోండి కంట్రోల్ 5. కంట్రోల్ 1 కొట్టామనుకోండి మళ్ళీ యాజ్ డేస్గా వచ్చేస్తుంది. కంట్రోల్ 2 డబుల్ స్పేస్, కంట్రోల్ 1 సింగిల్ స్పేస్, కంట్రోల్ 5 0.5 స్పేస్ అనమాట లైన్, చూసారా 0.5 ఇదేమో డబుల్ ప్లేస్. కంట్రోల్ 1 అంటేనేమో సింగిల్ స్పేస్ అనమాట. కంట్రోల్ ఆల్ట్ 1, కంట్రోల్ ఆల్ట్ 2, కంట్రోల్ ఆల్ట్ 3 ఈ 3 కూడా పేరాగ్రాఫ్ యొక్క మొత్తం టెక్స్ట్ డేటా, పేరాగ్రాఫ్ డేటాని హెడ్డింగ్ డేటాలోకి మారిపోతుంది అనమాట. చూసారు కంట్రోల్ ఆల్ట్ 1 చూస్తారు కదా హెడ్డింగ్ అనమాట. కంట్రోల్ ఆల్ట్ 2 మళ్ళీ చేంజ్ అవుతుంది. కంట్రోల్ ఆల్ట్ 3 మళ్ళీ టెక్స్ట్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పేరాగ్రాఫ్ ఫార్మాట్ నుండి హెడ్డింగ్ ఫార్మాట్లోకి చేంజ్ అవుతుంది ఈ 3 కూడా. నెక్స్ట్ F1 ఓపెన్ ద, అది మనకేమైనా హెల్ప్ కావాలనుకోండి అంతే, మన
ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వర్క్ చేసేటప్పుడు కంట్రోల్ F కొట్టామనుకోండి, సారీ F1 ఓపెన్ ద హెల్ప్ ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతామంట. రిపీట్ ద లాస్ట్ యాక్షన్ F4కు. ఇంతకుముందుకు మనకు పారాగ్రాఫ్ చేస్తాం కదా, F4 కొట్టామనుకోండి డైరెక్ట్ మనకు ప్రీవియస్ వస్తుంది. F4 కొట్టి అనుకోండి, అండ్ కొట్టాల్సిన అవసరం లేదు. F4 చేసాం అనుకోండి, ఇందాక మనం ఏ ఆపరేషన్ చేస్తామో ఆ ఆపరేషన్ అనేది రిపీట్ అవుతుంది అనమాట, రీడు లాగా. F1 ప్రెస్ చేస్తాం అనుకోండి, హెల్ప్ అంటే మనకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ ఇక్కడ పాప వస్తుంది చూసారు కదా, ఇక్కడ పేజ్ లోడ్ అవుతుంది. కానీ నెక్స్ట్ వచ్చేసి F7 స్పెల్ చెక్. మన ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు అనుకోండి చెక్ చేయడానికి F7 పాపప్ వచ్చేస్తుంది. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయింది, ఇలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఈ పారాగ్రాఫ్లో లేవని దాని మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏదో చేస్తామనుకోండి, చేసాం ఇక్కడ కంట్రోల్ F7 కొట్టామనుకోండి, స్పెల్ చెక్స్ చూస్తారు కదా, ఎర్రర్ వచ్చింది ఇదనమాట. కంట్రోల్ F7 కొట్టాం, జస్ట్ F7 ప్రెస్ చేస్తామనుకోండి, స్పెల్లింగ్ మొత్తం కూడా చెక్ ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. అప్పుడు మనం ఆటోకాడ్ ఎరెక్షన్ కూడా చూసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఫైల్లోకి వెళ్ళి ఆప్షన్స్ ఉంటుంది అనమాట, ఆప్షన్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ పాపప్ వచ్చింది కదా, ప్రూఫింగ్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఆటో కరెక్ట్ ఆప్షన్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం సెలెక్ట్ చేసిన డేటా మొత్తం ఇక్కడ రీప్లేస్ అవుతుంటుంది అనమాట. చూస్తారు కదా, ఈ దానిలో మనం హాయ్ అని పెట్టామనుకోండి, హాయ్ అలా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అన్నీ ప్రెస్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ వచ్చేసి చూస్తారు కదా, ఇక్కడ హాయ్ అని వచ్చింది అదనమాట. అలా మనం ఆటో కరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి F12 సేవ్ యాజ్ అంటే మనం చేసుకున్న కంట్రోల్ S కొడితే దానికి ఆటోమేటిక్గా మనం సేవ్ అయిపోతుంది. లేకుండా ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసినా కానీ సేవ్ అయిపోతుంది. చూసారు కదా, కంట్రోల్ S షార్ట్ కట్కి చూపిస్తుంది, కంట్రోల్ S సేవ్ కొట్టుతుంది. ఫైల్లోకి వెళ్ళి కింద కూడా సేవ్ యాజ్ కొట్టవచ్చు. అలా కాకుండా డైరెక్ట్ మనం F12 కొట్టామనుకోండి, సేవ్ యాజ్ వెళ్ళిపోతుంది అనమాట. F12 ప్రెస్ చేస్తామనుకోండి, సేవ్ యాజ్ అనే ఆప్షన్ డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఎర్రర్ వచ్చింది, లోడ్ అవుతుంది పేజ్. F12 ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనం వర్క్ చేస్తున్న ఫైల్ అనేది సేవ్ యాజ్గా మారిపోతుంది. డైరెక్ట్ సేవ్ యాజ్ అనేది చూపిస్తుంది అన్నమాట ఆప్షన్. కంట్రోల్ S కొడితే సేవ్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ F12 కొట్టినా సేవ్ వెళ్ళిపోతుంది. ఆల్ట్ షిఫ్ట్ D అని కొడితే మనం కరెక్ట్ డేట్ అండ్ టైం అనేది ఇన్సర్ట్ అవుతుంది. చూసాం లైవ్లో. ఆల్ట్ షిఫ్ట్ D అని ప్రెస్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు కరెక్ట్ ఈరోజు డేట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఆల్ట్ షిఫ్ట్ D కొట్టామనుకోండి, టైం అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కంట్రోల్ N ప్రెస్ చేస్తే న్యూ డాక్యుమెంట్ వస్తుంది. ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే కంట్రోల్ W కొట్టామనుకో మనకు ప్రజెంట్ వర్క్ చేస్తున్న డాక్యుమెంట్ అనేది ఎరేజ్ అవుతుంది. కంట్రోల్ W, డోంట్ సేవ్. ఓకే F12 కొట్టామనుకో సేవ్ యాజ్ అనేది చూపిస్తుంది చూడండి. డైరెక్ట్ F12 ప్రెస్ చేస్తున్నాను, సేవ్ యాజ్ అనేది ఎక్కడ సేవ్ చేయాలనేది మన ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఫైల్ యొక్క నేమ్ ఇచ్చేసాం అనుకోండి, అది అనేది సేవ్ అయిపోతుంది అనమాట కరెక్ట్ డేటంలో. కంట్రోల్ F కొట్టడానికి మనకు కావాల్సిన అది డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా HO అనే వర్డ్ని సెర్చ్ చేసుకోనుకోండి, సెలెక్ట్ అయిపోతే హైలైటింగ్లో చూపిస్తుంది అన్నమాట ఇక్కడ మనకి. Thank you for watching. Please support and subscribe, share my channel. Thank you very much.